కాళేశ్వరంపై కొంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి స్టీల్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 7 సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం 2025 జులై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ ఈటలను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పీసీ ఘోష్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్పై ప్రశ్నించింది. ఇవాల్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుండటంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేస్తారు. ఈ నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులను చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరంపై కుంగుబాటు ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికని రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి స్టీల్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఇటు ఇవాల్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగుస్తూ ఉండడంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ తుది నివేదికను అందజేశారు. సో దీని మీద ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి రాజు డీటెయిల్స్ ఏమన్నారు? కాళేశ్వరం కమిషన్ పై ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ లో ఈ రిపోర్టును అందజేయడం జరిగింది. సీల్డ్ కవర్ లో ఈ రిపోర్టులను అందజేయడం జరిగింది. దాదాపు 500 పేజీలతో రిపోర్టు, అదేవిధంగా మరొక 3000 నుంచి 4000 పేజీల మధ్య ఉన్నటువంటి ఇతర అనుబంధ ఏదైతే రిపోర్టును కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రిపోర్టును ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందజేయబోతా ఉన్నారు. తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ లో కూడా చర్చించి రాష్ట్ర అసెంబ్లీలో కూడా చర్చించబోతా ఉన్నారు. తదుపరి చర్చించిన తర్వాత అయితే ప్రధానంగా ఈ రిపోర్ట్ లో ఏముంది అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతా ఉంది. గతంలో ఏదైతే కాళేశ్వరం నిర్మాణంలో గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలపై రిపోర్టు ఏ విధంగా తయారు చేయడం జరిగింది, అదేవిధంగా ఇటీవల ఇప్పటి వరకు కూడా 7 సార్లు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును పొడిగించడం జరిగింది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఇతర రాజేందర్ తో పాటు ఇతర ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ సంస్థ టెక్నికల్ టీమ్ కావచ్చు, నిర్మాణ సంస్థ బాధ్యులను కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క దీనికి పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులను, గతంలో పనిచేసినటువంటి ఇంజనీర్లను, ఏదైతే టెక్నికల్ గా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది, సుదీర్ఘంగా విచారించడం జరిగింది. అదేవిధంగా ఇటు విజిలెన్స్ రిపోర్టు, ఇటు ఎన్డీఎస్ఏ నివేదికలను బేస్ చేసుకొని ఈ రిపోర్టును జస్టిస్ పీసీ ఘోష్ తయారు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే రిపోర్టును అయితే రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేయడం జరిగింది. ఆయన సీల్ కవర్ లో బీఆర్కే భవన్ లో ఆయన రిపోర్టు తీసుకొని సెక్రటేరియట్ కు బయలుదేరి వెళ్లడం జరిగింది. సో అది చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు అందజేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత దాన్ని వచ్చే క్యాబినెట్ లో పెట్టి చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ఎట్లాంటి చర్యలకు తీసుకోవాలని చెప్పి సూచించింది అనేది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇందులో అవకతవక జరిగాయని చెప్పేసి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు, ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కానీ చూస్తే తెలుస్తా ఉంది. మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లో ఏముంది, ఇందులో అవకతవకలు నిజంగానే జరిగాయా, ఒకవేళ జరిగితే సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని సూచించింది అనే సూచనలు ఎట్లా ఉన్నాయి సో అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతా ఉంది. దీన్ని ప్రభుత్వం త్వరలో కేబినెట్ లో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కాళేశ్వరంపై కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి సీల్డ్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు.
2024 మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 7 సార్లు కమిషన్ గడువు ముగించిన ప్రభుత్వం 2025 జులై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్, ఈటలను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పీసీ ఘోష్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్పై ప్రశ్నించింది. ఇవాళ్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుండడంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేస్తారు. ఈ నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులుగాను చేయబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టడంతో హరీష్ రావు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు సుప్రీం తీర్పుపై కేసీఆర్ తో హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటు బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏ ఉండబోతుంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. అండ్ కేసీఆర్ అండ్ హరీష్ రావు భేటీ మీద కూడా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? శ్రీనా, ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఇరిగేషన్ సంబంధించి గతంలో కాళేశ్వరం కమిషన్ సంబంధించి రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఈ రోజు అందజేయడం జరిగింది. దీనిపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయనతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి అందింది కాబట్టి సో దీనిపైన, అదేవిధంగా మరొక వైపు ఇటు సుప్రీంకోర్టులో సో ఈ రోజు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వారిపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా, దీనిలో ఎట్లాంటి జాప్యం చేయకూడదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సో ఈ భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఈ 2 అంశాలపై చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో గతంలోనే ఈ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. ప్రత్యక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా సో కమిషన్ ముందు వేరువేరుగా హాజరు కావడం జరిగింది. సో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా అవన్నీ కూడా ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగానే ఒక పాలసీ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి కూడా ఇటు కాళేశ్వరం కమిషన్ ముందు తమ వాదనలను అయితే వెల్లడించడం జరిగింది. సో తాజాగా సో ఈ రోజు ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించారో అందులో సో ఎవరిని బాధ్యులు చేస్తూ ఈ రిపోర్ట్ తయారు చేశారు అనేది దానిపై ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. దీనిపై సో ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన ఉంది, సో అప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది అనే దానిపై కూడా కులంకషంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అంశంపై కూడా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి సో ఇది ఇటు ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు, తాత్సారం చేశారు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మేము సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాతనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీళ్ళు ఆ ఎమ్మెల్యేలకు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత సో ఇవన్నీ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ అనర్హత విషయంలో సుప్రీంకోర్టుకు ఆశ్రయించే వరకు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, దీనిపై కూడా సో వీరిద్దరి మధ్య భేటీలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఫర్దర్ గా ఏం చేయాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ వేదికగా బీసీ గర్జన సభపై కూడా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.